ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అదితిపుత్రుడైనటువంటి వామనుడు బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలను ప్రవేశించాడు. 3 అడుగుల నేలను అడిగేటప్పటికి ఆయన దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయంలో శుక్రాచార్యుడు అన్నాడు, ఏంటయ్యా, ఇతను వచ్చినవాడు చాలా మహావిష్ణువు, రాక్షసులకు ఇబ్బంది కలిగించడం కోసం ఈ సంపదలన్నీ దేవతలకి అప్పచెప్పడం కోసం వచ్చాడుయా, నువ్వు ఇవ్వడానికి వీర్లేదు అన్నాడు. అలా అనేటప్పటికీ ఆ మాటలు విన్నటువంటి బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో అంటున్నాడు, బలిరేవం గృహపతి కులాచార్యేణ భాషిత తూష్ణీం భూత్వా క్షణం రాజన్ ఉవాచ అవహితో గురుం. ఇలా సలహా చెప్పినవాడు ఎవడండి? మరి రాక్షసుల యొక్క గురువైన శుక్రాచార్యుడు. ఎవరు బాబు ఇవ్వకు, కొన్ని విషయాల్లో అబద్ధమాడచ్చు మనం. స్త్రీల విషయంలో నర్మ వివాహే చ వృత్యర్థే ప్రాణ సంకటే గురో బ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితం. ఇలా కొన్ని సందర్భాల్లో వివాహ విషయంలోనూ ప్రాణాపాయ విషయంలోనూ ఇలా అబద్ధం ఆడచ్చు. ఏదో నువ్వు 3 అడుగులు అడిగాడు ఇస్తానని అన్నావు, కానీ ఇవ్వద్దు అని ఇలా అడుగులు అడిగిన మాట వామనుడు నిజమే. వామనుడికి ఇస్తానన్న మాట బలిచక్రవర్తి అదే నిజమే. కానీ శుక్రాచార్యుడు అంటాడు, నువ్వు అబద్ధం ఆడచ్చు, తప్పులేదు, ఇది ప్రాణ సంకటం, ఉన్నదంతా దానం చేయకూడదు. 3 అడుగులు అడిగాడు మొత్తం అంతా ఆయన. ఒకటి భూమి మీద ఆక్రమించి, 2 ఆకాశంలో అన్ని లోకాలు వ్యాపించి అడుగుతాడు, 3వ అడుగు కావాలంటాడు. అబద్ధం చెప్పినట్టు ఉంటుంది, నువ్వు మాట తప్పిన వాడవు అవుతావు, అప్పుడు నువ్వు నరకాన్ని పొందుతావు. ఇది తప్పు నాయనా, ఇలా వద్దు, వచ్చిన వాడు మాత్రం మహావిష్ణువు అని చెప్పాడు. సత్యం భగవతా ప్రోక్తం ధర్మోయం గృహమేదినాం అర్థం కామం యశో వృత్తిం యో న బాధేత కర్హిచితు. గృహస్థాశ్రమంలో ఉన్న వారికి నిజమే, ఇంచేత ధర్మార్థ కామాలు ఉంటాయి. ధర్మాన్ని బాధించకుండా మన కోరికలు తీర్చుకోవాలట. కామాన్ని బాధించకుండా ధర్మ అర్థ కామములు, ధర్మము అర్థము కామము, ఈ 3 ఒకదానిని ఒకటి బాధించకుండా చేయడం అనేది విధి విధానం. డబ్బు కూడా అవసరమే గృహమేధులకి. కానీ గురుదేవా, నేను ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి, ఒకసారి ఇవ్వడానికి ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, ఇప్పుడు ధనలోభం చేత నీకు ఇయ్యను అని మోసగాని వలే అలా ఎలా అబద్ధం ఆడగలను స్వామి? అలా మాట తప్పితే ఈ భూమి మీద నన్ను గూర్చి జనులంతా ఏమనుకుంటారు? బలి చక్రవర్తి 3 అడుగులు ఇస్తానని ఇవ్వలేదు అనుకుంటారు.
అది తప్పు కదా. నేను అన్నిటినీ సహిస్తాను, కానీ అసత్యాన్ని సహించను. ఇస్తానన్న మాట ఇవ్వడమే, ఇవ్వను అనే మాట మాత్రం దీన్ని సహించేటువంటి విషయం అయితే కాదు. ఇంకొక విషయం, బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడికి ఇచ్చిన మాట తప్పి భయపడ్డం ఏమిటి స్వామి? దారిద్ర్యానికి, దుఃఖ సముద్రానికి, రాజ్య నాశనానికి, మృత్యువుకి, కానీ నేను దేనికి భయపడను. మృత్యువుకు కూడా భయపడను. రాజ్యం పోతుందని నా భయపడను. దరిద్రం వస్తుంది, సంపదలు పోతాయని నా భయపడను. కానీ అసత్యానికి మాత్రం భయపడతాను. నేను మాత్రం అసత్యం మాత్రం ఆడను. ఈ లోకంలో మరణించిన తర్వాత ఏ వస్తువులు కూడా మనతో రావు. ధనం వస్తుందా? రాజ్యాలు వస్తాయా? భార్యాపిల్లలు వస్తారా? ఎవ్వరూ నీతో రారు. కానీ నీవు చేసినటువంటి ధర్మమే నీ కూడా వస్తుంది. అబద్ధం అనే ధర్మాన్ని, అధర్మాన్ని నేను మూట కట్టుకుని వెళ్ళాలి. అలా పళ్ళను. అన్ని దానాల కంటే గొప్ప దానం ఏముంటుంది చెప్పండి స్వామి? దధీచున్నాడు, శిబి చక్రవర్తి లాంటి మహాపురుషులున్నారు. దధీచి తన యొక్క వెన్నుపోసనిచ్చాడు. శిబి చక్రవర్తి తన తొడలను కోసిచ్చాడు. వాళ్ళంతా కూడా వాళ్ళ కీర్తి ప్రతిష్టలను కూడా పట్టుకెళ్ళినటువంటి మహానుభావులు. ఈ పృథివీ యందు నేటికి వారిని మర్చిపోరు. చాలా కాలం రాజ్యాలు అనుభవించారు, అనేక రకాలైనటువంటి దానాలు చేశారు, అనేకమైనటువంటి వారికి కావాల్సినవి ఇచ్చారు. కానీ నేటికి కూడా శిబి చక్రవర్తితో సమానమైన వాడు, దధీచితో సమానమైన వారు ఎవరున్నారు? వారి యొక్క కీర్తి ప్రతిష్టలు నేటికి కూడా వ్యాపించి ఉన్నాయి. మన పోతన వారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే, వారే రీ సిరిమూట గట్టుకొని భావంజాలరే, భూమిపై పేరైనం కలదే శిభి ప్రముఖులన్ ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కెలు వారలన్ మరిచిరే ఇకాలమున్ భార్గవా. ఇది పోతన భాగవతంలో మనకి పోతన వారు మనకి అందించినటువంటి మంచి పద్యం. సులభాయుధి విప్రర్షి ఈ అనివృత్తాస్తనుత్యజ న తథా తీర్థ ఆయాతి శ్రద్ధయా ధనత్యజ. యుద్ధంలో ప్రాణాలను త్యజించేవారు చాలామంది ఉన్నారు. ధనము దానం చేసేవారు ఉన్నారు. అందులో చాలామంది అనేక రకాలైనటువంటి దానాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సత్పాత్ర దానం అంటే చక్కని వామనుడికి దానం చేయడం ఉన్నదే, ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఒక సామాన్యుడి కోరిక తీరుస్తూ ఉంటాం, దయాళు యొక్క కోరిక తీరుస్తూ ఉంటాం. ఈ వటువు కూడా బ్రహ్మవేత్తగా ఉన్నాడు. ఇట్టి బ్రహ్మచారి యొక్క కోరిక నేను తప్పక తీర్చాలి. శుక్రాచార్య వేద విధులైనటువంటి వారు యజ్ఞాల ద్వారా, క్రతువుల ద్వారా సాదరంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తున్నారు కదా. ఆ వచ్చినవాడు స్వయంగా ఆ మహావిష్ణువే కావచ్చు, లేక వేరొకడు కావచ్చు. అతడు ఎవరైనా సరే, మహావిష్ణువైనా సరే, సామాన్య మానవుడైనా సరే, అతన్ని కోరినంత భూమిని నేను తప్పక ఇచ్చి తీరదను అని బలి చక్రవర్తి చెప్పాడు. నాకు శత్రువే అయినప్పటికీ బ్రాహ్మణ శరీరాన్ని తాల్చి ఉన్నాడు. ఇక్కడ బ్రాహ్మణ శరీరంతో ఉన్నాడు. నా శత్రువైన నా భూమిని లాక్కోవాలని వచ్చాడు అక్కడికి. ఒకవేళ విష్ణువు కానొచ్చో మరి నేనేమి చేయదును అన్నాడు. ఏషావా ఉత్తమ శ్లోకో న జిహాసతి యద్యశః హత్వా మైనాం హరే యుద్ధే శయీత నిహతో మయా.
శుకుడు అన్నాడు, బలి చక్రవర్తి స్వాభిమానంతో తన మాట నిలబెట్టుకోవడానికి శుక్రాచార్యుడి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించాడు. అప్పుడు శుక్రాచార్యుడు దైవ ప్రేరితుడై ఇలా శపించాడు, ఏవమశ్రద్ధితం శిష్యం అనాదేశకరం గురు శశాప దైవ ప్రహిత సత్యసంధం మనస్వినం. సత్యసంధుడు, ఇచ్చిన మాట తప్పనివాడు, ఎంత శుక్రాచార్యుడు చెప్పినా వచ్చినవాడు మహావిష్ణువుని అబద్ధం చెప్పినా నేను ఇచ్చి తీరుతానన్నాడు. దేనికి భయపడను, అసత్యానికి భయపడతాను. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఏదీ రాదు, రాజ్యాలు రావు, ధనం రాదు, ఏదీ రాదు. అధర్మం మాత్రం, అసత్యం మాత్రం నాకు కూడా వస్తుంది. అది నాకు కుదరదు. ఈ లోకంలో ఎంతో మహానుభావులు తన ప్రాణాలని అర్పించారు, వారికంటే ఏమిటి ఇది అనే భావంతో ఉన్నాడు ఈయన. అలా దైవం ఆ విధంగా వచ్చేస్తుందన్నమాట. ఆ శుక్రాచార్యుడు వెంట ఈ మాటలు వచ్చాయి. పండిత మాన్యజ్ఞ స్తబ్దోస్యస్మద్దుపేక్షయా మత్స్యాసనాతిగోయస్త్వం అచిరాద్భ్రస్యసే శ్రియ. ఓ శిష్యుడా, నా మాటను నువ్వు ఉల్లంఘించావు. నేను భూమిని ఇవ్వద్దు అంటే నువ్వు ఇస్తానంటున్నావు. అంచేత తొందరలో నీ యొక్క శ్రియం, సంపదలన్నీ కూడా నశిస్తాయి అని శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని శపించాడు. ఇంచేత శుక్రాచార్యుడు సంజీవిని విద్య చేత బలి చక్రవర్తిని అభివృద్ధి చేసేటట్లుగా చేశాడు రాక్షసాభిమానంతో. మరి అటువంటి బలి చక్రవర్తి వేళ సాక్షాత్తు విష్ణుమూర్తి వస్తే ఇచ్చేస్తున్నాడు అనేప్పటికీ ఆయనకి లోపల మనసులో బాధ వచ్చి వెంటనే తన శిష్యుడిని నీ యొక్క సంపదలు వెంటనే నశిస్తాయనే శాపాన్ని ఇచ్చాడు. ఏవం సప్త స్వగురునా సత్యాన్న చలితో మహాన్. గురువుగారు ఏమన్నారు, నీ సంపదలన్నీ నశిస్తాయన్నారు. శిష్యుడైనటువంటి బలి చక్రవర్తి ఏమీ చెల్లించలేదు. ఉంటే ఉంటే పోతే పోతాయి ఈ సంపదలు. ఈ సంపదలన్నీ శాశ్వతమా? నిచ్చిన మాట మాత్రం సత్యం అన్నది శాశ్వతం అని దృఢమైన నిశ్చయంతో ఉన్నాడు అతను. వామనాయ దదౌవేనాం అర్చిత్వా ఉదకపూర్వకం. వచ్చినటువంటి వామన భగవానుడికి శాస్త్ర ప్రకారంగా పూజించాడు. వళిస్తదా గత్యా పత్రీ జాలకమాలిని. ఆ బలి చక్రవర్తి యొక్క భార్య పేరు వింధ్యావళి. ఆమె బంగారపు కలశాన్ని తీసుకొచ్చింది. దాంట్లో ఉన్నటువంటి జలాన్ని, ఆ యొక్క బంగారపు కలశతో ఉన్నటువంటి జనాల్ని ఆమె ఎలా ఉంది, ముత్యాల హారాన్ని అలంకరించుకుంది. ఆ బంగారపు కలశం ఉంటుంది కదండి, దాంతో జలాన్ని తీసుకొచ్చి యజమాన స్వయం తస్య శ్రీమత్పాదయుగం ముదా అవనిజ్యామహన్మూర్ధ్రి తదపో విశ్వపావని. ఆ జలాన్ని తీసుకొచ్చింది. ఆ బలి చక్రవర్తి సంతోషంగా ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క పాదాలను కడిగి ఆ జలాన్ని తన శిరస్సు మీద వేసుకున్నారు. ఆ పాద తీర్థాన్ని శిరస్సు మీద చల్లుకున్నారట. అవనిజ్జే అబహన్మూర్ధ్ని తద్ అపహ విశ్వపావని. అంచేత బ్రాహ్మణుడి యొక్క పాదాలను కడిగిన జలాన్ని వారు శిరస్సు మీద జల్లుకున్నారు. తథా అసురేంద్రేహం దివి దేవతా గణ గంధర్వ విద్యాధర సిద్ధచారణ తత్కర్మ సర్వేపి గృణంత అర్జవం ప్రసూన వర్షై వవృషు ముదాన్వితా. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారులు మొదలైన వారంతా కూడా బలి చక్రవర్తి యొక్క దివ్య కార్యాన్ని, సరళత్వాన్ని, సత్యనిష్టను ప్రశంసించారు. ఆయన వెనుకడుగు వేయలేదు. ఏమైనా సరే రాజ్యం పోయినా ఏది పోయినా నేను ఇస్తానన్న మాట ప్రకారం 3 అడుగులు ఇవ్వాల్సిందే అని ఆయన సత్యనిష్టను తెలుసుకున్నారు. పుష్పవర్షాన్ని కురిపించారు. అహో, ఎంత గొప్ప
ఎంత గొప్ప విషయం ఇది అని చెప్పి అందరూ కూడా ఆయన్ని స్తుతించారట. సంతోషంతో పుష్పవర్షాన్ని కురిపించేరయ్యా. వేల కొలది దుందుబులు ఒక్కసారిగా మోగాయి. గంధర్వులు గానాన్ని చేశారు. కిన్నరులు కింపురుషులు ఓ బలి చక్రవర్తి నీవు ధన్యుడివయ్యా. ఇంతెంతై వటుడెంతయ్యై మరియు దానెంతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. పోతన భాగవతం ఈ పద్యాలన్నీ కూడా బ్రహ్మాండమైన పద్యాలు. అయితే సంస్కృతం చదువుకున్నాం అనుకోండి, ఒకసారి మనం ఇటువంటి సందర్భంలో ఈ పోతన వారిని కూడా స్మరించడం మన కర్తవ్యం. ఆయన కూడా పరమ భాగవతోత్తములు పోతన వారు. ఆయన అమృతం లాంటి పద్యాలను మనకి అందివ్వడం జరిగింది. ఏమయ్యా మహానుభావ, ఆ మహావిష్ణువులు ఎవరున్నారయ్యా? ఋత్విజులు, ఆచార్యులు, దేవతలు, బలి చక్రవర్తి అందరూ కూడా ఆ శరీరంలో ఉన్న వాళ్ళేనయ్యా. ఆ శరీరం ఎటువంటిదయ్యా? విరాట్ రూపమై ఉన్నది. ఆ భగవంతుడు పాతాళము యందు, రసాతలము యందు, చరణాల యందు, ఆ కాళ్ళు పృథివిని, పిక్కల యందు పర్వతాలు, మోకాళ్ళ యందు పక్షులు, ఊరువులంటే తొళ్ళు యందు మరుద్గణాలు, ఇదే విధంగా త్రివిక్రుని యొక్క వస్త్రాలు ఎందు ఉభయ సంధ్యలు, ఆ గుహ్యమందు ప్రజాపతులు, జగనమందు బలితో కూడిన దైత్య ప్రముఖులు, పొట్ట ఎందు అంటే బొడ్డు ఎందు ఆకాశం, ఉదరము యందు సప్త సముద్రాలు, వక్షస్థలము యందు నక్షత్ర సమూహము ఆ బలి చక్రవర్తి దర్శించాడట. ఇంత విషయం ఉన్నది అన్నారు. సంధ్యాం విభోర్వససి గుహ్య ఐక్షత్ ప్రజాపతీన్ జగనే ఆత్మముఖ్యాన్ నాభ్యాం నభకుక్షు సప్త సింధూన్ ఉరుక్రమస్యోరపి చరక్షమాలాం. ఈ చెప్పినవన్నీ కూడా ఆ విరాట్ రూపంలో కనబడ్డాయి. ఎవరికి? బలి చక్రవర్తికి. మహారాజా, ఇంకా ఆ విష్ణు యొక్క హృదయం యందు ధర్మము, స్తనముల యందు అర్థయుక్తమైన వేద వచనాలు, మనస్సు యందు చంద్రుని, వక్షస్థలంపై పద్మహస్తమైనటువంటి లక్ష్మీదేవిని, కంఠము యందు సామవేదం, ఇంకా శబ్ద సమూహాన్ని తిలకించారు. ఆ విరాట్ రూపుని బాహువులు యందు ఇంద్రాది దేవతలు, చెవులు యందు దిక్కులు, శిరస్సు యందు స్వర్గం, కేశముల యందు మేఘాలు, ముక్కు యందు వాయువు, నేత్రముల యందు సూర్యుడు, వదనము యందు అగ్ని కనబడ్డారట. ఆ విరాట్ పురుషుని యొక్క వాక్కునందు వేదములు, నాలుక యందు వరుణి, కనుబొమ్మల యందు విధి నిషేధములు, కంటి రెప్పల యందు రాత్రి పగలు, లలాటము యందు క్రోధము, అధమ యందు లోభము దర్శించారు. ఆ పరమ పురుషుని స్పర్శ యందు ఇంకా ఆ బలి చక్రవర్తి ఆ పురుషోత్తముని యొక్క నాడుల యందు నదులు, గోళ్ళ యందు శిలలు, బుద్ధి యందు బ్రహ్మాది దేవతలు, ఋషులను తిలకించాడట. ఈ విధంగా బలి చక్రవర్తి భగవంతుని యొక్క ఇంద్రియముల యందు, శరీరమునందు సమస్తమైనటువంటి చరాచరాలన్నిటినీ దర్శించాడు. ఆ సర్వాత్ముడైనటువంటి భగవంతుని యందు సంపూర్ణమైన జగత్తును చూసి మిగుల భయం పొందారట. ఆ సమయంలో పురుషోత్తముడు సుదర్శన చక్రాన్ని, పిడుగువలే భయంకరమైన టంకార ధ్వనాలు చేయుచున్న శారంగ ధనుస్సుని, పాంచజన్య శంఖాన్ని, కౌమోదకి గదని, 100 చంద్రాకార చిహ్నములు కలిగినటువంటి డాలుని, ఖడ్గాన్ని, విద్యాధరం అన్నమాట, నందకం అనే ఖడ్గాన్ని, అక్షయ శరీరంతో నిండిన 2 తూనీరాలు కూడా స్వామి ధరించి ఉన్నాడయ్యా. ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలు. లోకపాలురు, సునందాది పార్షదుల స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆ ప్రభువు శిరస్సు మీద కిరీటం,
వక్షస్థలమయందు శ్రీవత్స చిహ్నము, బాహుల యందు భుజకీర్తులు, చెవుల యందు మకర కుండలాలు, కంఠమయందు కౌస్తభమణి, నడుమయందు కటిసూత్రము, శరీరము పైన పట్టు పీతాంబరము శోభాయమానంగా ఉన్నదయ్యా. సునంద ముఖ్యా సునంద ముఖ్యా ఉపతస్థురీశం, పార్షద ముఖ్యా సాలోకపాలా, స్ఫురత్కిరీటాంగద మీన కొండల శ్రీవత్సరత్నోత్తమే కలాంబరై. ఈ విధంగా ఎంతో దివ్యంగా ఉన్నాడు. ఆ స్వామి 5 విధాలైనటువంటి పుష్పమాలల్ని ధరించి ఉన్నాడయ్యా. ఆ భగవానుడు ఒక పాదంతో భూమిని ఆక్రమించాడట. 3 అడుగులు ఇచ్చాడు కదండి, ఒక పాదం చేత ఈ భూమిని ఆక్రమించాడు. శరీరం చేత ఆకాశాన్ని, భుజముల చేత దిక్కుల్ని, ఈ భుజాల చేత దిక్కులన్నీ వ్యాపించాయి. 2వ పాదంతో ప్రభువు స్వర్గాన్ని ఆక్రమించాడు. అది ఊర్ధ్వలోకాలకు వెళ్ళుచు మహర్లోక, జనోలోక, తపోలోకాలను అతిక్రమించి సత్యలోకం వరకు వ్యాపించింది. 3వ పాదం ఉంచుటకు బలి చక్రవర్తి వద్ద అణుమాత్రమైన నేల కూడా లేదయ్యా అన్నారు. పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం, నవై తృతీయాయ తదీయమన్వపి, ఉరుక్రమస్యాంఘ్రి ఉపర్యుపర్యథో, మార్జనాభ్యాం తపస పరంగతం. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలో స్వామికి తెలియలేదట. అంటే అంతా కూడా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉండడం చేత స్వామి అలా చూస్తూ ఉన్నారు. మరి 3వ అడుగు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కదా. దానికి స్వామి ఏం చేస్తారనేటువంటి విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. మరి వామనావతారం చాలా విశేషమైనటువంటిది. ఎందు గురించి అంటే స్వామిలో ఏమున్నాయి అన్నీ వర్ణించారు. అవన్నీ కూడా బలి చక్రవర్తికి చూపించారు. ఆయన ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యాడు, ఆనందాన్ని పొందాడు కూడా. ఎంచేత దానం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు కదా. అంచేత తీసుకున్నటువంటి వాడు మహానుభావుడైనటువంటి మహావిష్ణువు, ఇంతకన్నా కావాల్సింది ఏమిటి అని చెప్పే భావనతో ఆయన ఉన్నారు. అటువంటి మిగిలినటువంటి ఉపాఖ్యానం రేపు విషయాలు, మంచి విషయాలు రేపు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వామనావతారం వింటే చాలట. ఆ వామనుడి యొక్క అనుగ్రహంతో మనకి సమస్తమైనటువంటి సంపదలు కలుగుతాయన్నారు. ఇంచేత మహావిష్ణువు ఒక బ్రాహ్మణ బాలుడి వేషం వేసుకుని ఆయన దానం ప్రతిగ్రహణ చేస్తున్నారు. అంచేత మనం అటువంటి వామనమూర్తి యొక్క అవతారం వినడం, ఆ బలి చక్రవర్తి దానం చేయడం, విశేషం తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాం అని చెప్పి వామనావతారం అంతా విన్న తర్వాత స్వామి దీనికి ఫలశ్రుతి కూడా చెప్పారు. చక్కని ఫలశ్రుతి. వామనావతారం యొక్క కథ వినడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ మానవుడు జీవితం అనేది సార్థక్యం అవుతుంది. చరాచరమైన జగత్తులో జీవులున్నాయి, మూగజీవులున్నాయి, పశువులున్నాయి, పక్షులున్నాయి. వాటికన్నిటికీ ఇది సాధ్యమవుతుందా? అవదే. అన్ని జన్మల కంటే ఉత్తమమైన మానవ జన్మ. ఆ మానవ జన్మలో భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడికి దగ్గరగా ఉండడం, భగవంతుడి యొక్క కథలు వినడం, ఇది పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తుందనే విషయాన్ని తెలుసుకుంటూ, పూర్వజన్మ కర్మ వాసన లభ్యం ఉన్నవారు మాత్రమే దీన్ని అందిపుచ్చుకోగలరని చెప్పి తెలియజేస్తూ, స్వామి అంటారు ఈ భగవంతుడు భాగవతంలో కూడా, మరి పూర్వజన్మ కర్మ వాసన అనేది తప్పనిసరిగా మనకు ఉండాలి. దాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం మనం ప్రతి ఒక్కరు చేయాలి. ఈ భాగవతం వింటే మోక్షం వస్తుందా అని కాదు, మనకి అలా భగవంతుడి యొక్క అనుబంధం అలా పెంచుకుంటూ ఉంటే ఉత్తమమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయని చెప్పి భాగవతం చెప్తోంది. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.